ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, కొన్ని ప్రముఖ ఛానెల్స్ ఏంటంటే, వారి అత్యుత్సాహం కోసం అంటే అవి కొన్ని కొన్ని పార్టీలకి వెనకాలుండి నడిపించే కొన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న ఛానెల్స్ ఏంటంటే, ఇంకా సీట్స్ అనేవి అనౌన్స్ చేయకుండానే, అదేవిధంగా ఈ క్యాండిడేట్స్‌ని అనౌన్స్ చేయకుండానే, ప్లేసులు కూడా అనౌన్స్ చేయకుండా వాళ్ళేంటంటే రివ్యూస్ ఇచ్చేయడం గానీ, లేదా సర్వేలు ఇచ్చేయడం గానీ, వాళ్ళ సర్వే ప్రకారం మా పార్టీ వస్తుందని చెప్పడం వల్ల ప్రజల్లో కూడా చాలామందికి కొంత ఇదొక డిఫరెంట్‌గా కనిపించడం కూడా జరుగుతుంది సార్. దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పనండి? ఏం తీసుకోవటం ఏం లేదమ్మా. మనకు టైం పాస్. మనం ఇక్కడ కూర్చొని చెప్పట్లేదా? మనం హైదరాబాద్‌లో కూర్చొని మనకి ఏ రకమైన సంబంధం ఉంది ఆంధ్రాతో? మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం దాని గురించి? వాళ్ళు ఈళ్ళు గెలుస్తారు, ఆళ్ళు గెలుస్తారు మనకేం తెలుసు? ఎంతమందితో మాట్లాడాం మనం? అవును సార్. సో, మనం మాట్లాడినట్టే ఆళ్ళు మాట్లాడతారు. మరి ఆళ్ళేమో పేపర్‌లో అంతంత ఎస్టాబ్లిష్‌మెంట్ పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి పేపర్‌లో, టీవీలు, ఛానెల్‌లో పెట్టుకున్నోళ్ళు మరి ఆళ్ళు కూడా చేయాలి కదా! ప్లస్ లాయల్‌గా కొన్ని పార్టీలకు ఉన్నవాళ్ళు. ఏ పార్టీకి ఆ పార్టీకి ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీ గెలుస్తుంది అని చెప్పుకోకపోతే ఎట్లా? మనం సంబంధం లేకుండా, పని లేకుండా మనమే కూర్చొని ఆడు గెలుస్తాడు, వీళ్ళు గెలుస్తారని చెప్తుంటే వాళ్ళు చెప్పొద్దంటే తప్పు కదా! వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలి కదా మరి. హ్మ్. అంటే ప్రజల్లోకి అది ఏ విధంగా ఎళ్తది సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం ప్రజలు మాట్లాడుతున్న చాలా రైటే సార్. తెలియగలవాళ్ళమ్మా. మనం చెప్పామనో లేకపోతే ఆ టీవీ ఛానళ్ళు చెప్పినయనో ఓట్లేయరు. అదే సార్. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. లేదా అప్పుడు లాస్ట్‌గా ఫిక్స్ అయిపోయి ఎవరు మంచి చేస్తారనుకుంటే వాళ్ళకి ఓటేస్తారు. ట్రై చేస్తానంటారు ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఇక్కడ మార్చలేదా? అవును సార్. కేసీఆర్ కేసీఆర్ గారు ఇక మారరు అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మారలేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అతుక్కుపోతారు, ఇక ఉండరు, ఆయన 20 ఏళ్ళు ఆయనే ఉంటాడు అనుకున్నారు. 23కి తగ్గిచ్చేసారు. వాళ్ళు మామూలు మన జనం కాదు. జనాన్ని తక్కువ అంచనా వేయొద్దు. అదే సార్. సార్ ఒకసారి అంటే మీరు చెప్తున్న మీ దారిలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అంటే మనం సెపరేట్‌గా ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్‌కి సంబంధించే గానీ, లేదంటే ముందుగా తీస్తున్న ఈ గ్రాడ్యుయేట్‌కి సంబంధించే గానీ, లేదంటే ఇట్లా మన డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఈ ఉన్న గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్న ఈ ఓట్ బ్యాంక్ ఇది చూసుకుంటే ఏ విధంగా ఉందని చెప్పని అనుకోవచ్చు సార్? ఈ వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటి నుంచి మీరు లెక్కేసుకుంటే ప్రతి ఎలక్షన్ వాళ్ళే గెలిచారు. ఎక్సెప్ట్ ఎమ్మెల్సీలు మొన్నటి ఎమ్మెల్సీలు తప్ప, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ టీచర్స్ తప్ప మిగిలినన్ని వాళ్ళే గెలిచారు. ఆ తేడా కొంచెం ఉంది. దాంట్లో ఏంటంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సిటీస్లో వాళ్ళు వీక్గా ఉన్నారు. కొంచెం వీక్ అవుతారు, గ్యారంటీగా తగ్గుతుంది. కిందకి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాగున్నారు అని. సిటీస్లో కూడా ఎడ్యుకేటెడ్ సర్కిల్లో కొంచెం వీక్గా ఉన్నారు అనేది కొంచెం, అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అంతా వీక్గా ఉన్నారు, కింద బాగున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు కదా. సో వాళ్ళ దగ్గర వీళ్ళు ఓటేమో చూశారు. సో దాన్ని బట్టి డెఫినెట్గా ఓటింగ్ షేర్ తగ్గుతుంది సిటీస్లో కొంతవరకు. మిగతా చోట్ల అన్ని చోట్ల వాళ్ళే గెలిచారు కదా, ఇంతవరకు ఓడిపోయింది ఎక్కడ లేదు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సభ పెట్టారో, ఈ జెండా సభ ఏదైతే పెట్టారో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పూర్తి అభిప్రాయం ఏంటి సార్? మనకు అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు సబ్ పెట్టారు, ఇద్దరు మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు, జెండాలు పంచుకున్నారు, జెండాలు మార్చుకున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మధ్యలో మనకెందుకు గోల? ఒకవైపేమో సిద్ధం అని చెప్పని అంటున్నారు. మరోవైపేమో మేము సిద్ధం కాదు, మేము డైరెక్ట్ యుద్ధం చేస్తామని చెప్పని అంటున్నారు. అంటే ఇప్పుడున్న సమాజాన్ని బట్టి, ఇప్పుడున్న రాజకీయాలను బట్టి నిజంగా పూర్వకాలంలాగే యుద్ధాలు చేసి ప్రజల యొక్క మన్నను పొందాలని చెప్పని అనుకోవచ్చా సార్? అంటే వీళ్ళు రాజులు అనుకుంటున్నారు కాబట్టి యుద్ధమే చేస్తారు వాళ్ళు. మనం ఇప్పుడు ప్రజాస్వామ్యం నమ్మిన వాళ్ళు ఎవరు ప్రజాస్వామ్యయుతంగానే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా కూర్చుని 10 మంది కూర్చుని ఎవరు ప్రజలకి మంచి చేస్తారు వాళ్ళని మనం ఎలక్షన్కి పెట్టుకుందాము అని అనుకుంటున్నా. వీళ్ళే కూర్చుని వీళ్ళకి నచ్చిన వాళ్ళని క్యాండిడేట్లుగా తయారు చేస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళని క్యాండిడేట్లుగా తయారు చేస్తున్నారు, కులాలు మతాలుగా విడగొట్టి క్యాండిడేట్లను తయారు చేస్తున్నారు. సో ఈ చేసేవాళ్ళు యుద్ధం సిద్ధం అనుకో ఏమంటారు మళ్ళీ, మీకు మేము ఉన్నాం, మాకు మీరు ఉండండి అని అంటారు వీళ్ళు. అదే సార్. అంతే కదా. అందుకే యుద్ధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కేవలం పదవుల కోసం కొట్టుకునేవాళ్ళు తప్ప ప్రజల కోసం కొట్టుకునేవాళ్ళు కాదు. వీళ్ళు ప్రజల కోసం కొట్టుకునేవాళ్ళు అయితే ఈ మాటలు మాట్లాడరు. పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటం, ప్రజల విషయం మాట్లాడతారా, పర్సనల్ విషయాలు మాట్లాడతారా, అంతంత మీటింగులు పెట్టి వీళ్ళు ఎవరైనా అన్ని పార్టీలు. అవును సార్. మనం ఓటేస్తానికి వీళ్ళిద్దరు తప్ప వేరే లేరు కాబట్టి వాళ్ళకి ఓటేస్తాం, వాళ్ళనే పెట్టుకుంటాం. ఎవరో ఒకళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తారు, గెలుస్తారు మనం. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఏదైతే జెండా సభ పెట్టడం జరిగిందో, ఆ జెండా సభలో పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో జరిగిన విమర్శల పైన ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయ్యి
ఆ విమర్శ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అని చెప్పని దీని మీద ఈ ప్రస్తావన అనేది దాదాపు వైసీపీ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది సార్. అయితే ఈ అంశం మీదే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతూ 2 కాదు, 3 కాదు, 3 పెళ్ళిళ్ళు అని చెప్పని అన్నారు. నాలుగో పెళ్లి 2, 3 పెళ్ళిళ్ళు, నాలుగో పెళ్లి అని చెప్పని అన్నారు. మరి నాలుగో భార్య నువ్వేనా అని చెప్పన్నట్టుగా అడగడం కూడా డైరెక్ట్ సభలోనే అడగడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ విషయం మీదే తీసుకుంటే ఇన్ని మీరు ఇందాక అన్నట్టుగా సభలు ఇంతంత పెద్ద సభలో డబ్బులు ఖర్చు పెట్టుకోనండి. ఇన్ని కోట్లు పెట్టి సభలు పెట్టుకొని వీళ్ళందరూ ముచ్చట్లన్నీ కూడా ఈ పెళ్ళిళ్ళ గురించి వీటి గురించే ముచ్చట్లు అని చెప్పినట్టుగా చూడాలా సార్ అసలు? అదే కనపడుతుంది కదా. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేసేది వాళ్ళ పెళ్ళిళ్ళ గురించో లేకపోతే పర్సనల్ విషయాల గురించో అయ్యే మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం మాట్లాడతలేదు కదా. ఇప్పుడు ఎంతసేపు ఆయన దుర్మార్గుడు అంటారు వీళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటాడు ఆయన. అసలు దేశం రాష్ట్రం ఏమైపోయిందిరా బాబు అంటే దాని గురించి ఇద్దరు అంత గట్టిగా ఏం చెప్పరు, ఏదో చెప్తూ ఉంటారు. సో దాటవేత కార్యక్రమం ఇది లేకపోతే పర్సనల్గా చేయటమా అనేది. అందుకే నేను రాజులు అంటాను. ఇప్పుడు రాజులు కాబట్టి నా రాజ్యం నాకు ఇవ్వు, నీ రాజ్యం నాకు, నీకు నేను నీ రాజ్యం నుంచి పో అనుకో అంటారు రాజులు. అయితే ప్రజాస్వామ్యంలో అట్ట అనరు కదా. అందుకని నేను వీళ్ళు రాజులు, వీళ్ళు మనుషులు కాదని చెప్పాను.